మన సైన్యానికి, మన మిలిటరీకి వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాలి. కుక్క చెప్పు దెబ్బ. పహల్గాం జరిగిన దానికి దీనికి ఆన్సర్ వచ్చింది, కానీ గట్టి రిప్లై అయితే ఇంకా రాలేదు. గవర్నమెంట్ విల్ డూ దట్ అని నేను అనుకుంటున్నా. ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు సార్, 100 మందిలో 10 మంది ఉంటారు సార్ ఈడియట్స్. వాళ్ళ గురించి మిగతా 90 మందిని ఏం చేద్దాం అది ఆలోచించండి మీరు చెప్పారు. దీని తర్వాత కూడా ఇంకా దాడులు ఉంటాయని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. దీంతోనే ఆపుతాడు నరేంద్ర మోదీ గారు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు భర్తని పోగొట్టుకున్నాడు అన్న భార్యకి అర్థమైంది ఆ బాధ ఏంటో. సో సొసైటీ ఎలా చూస్తుంది ఇది. సో మోదీ గారు తీసుకున్న నిర్ణయం అనేది, ఈ పేరు దాన్ని బట్టి అనేది చాలా గొప్పతనం. ఏదైతే పహల్గామ్ అటాక్కి సంబంధించి నిన్న ఇండియా నుంచి ఆపరేషన్ సింధూర్ అని ఒక అటాక్ అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనం కొంతమంది ప్రజలను అడిగి తెలుసుకుందాం, అసలు ఎలా ఉంది వాళ్ళ ఒపీనియన్ అనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు నిన్న పాకిస్తాన్ మీద జరిగిన దాడి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనకు అందరికీ తెలుసు. ఎలా అనిపిస్తుంది సార్ మరి ఈ స్ట్రైక్? చాలా చాలా హ్యాపీగా ఉంది. మన ఇండియాకి వాళ్ళు చేసిన దానికి మనం డబుల్ చేయాలి. మన ప్రధానమంత్రి గారికి మనందరూ ధన్యవాదాలు తెలపాలి. మన సైన్యానికి, మన మిలిటరీకి వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాలి. వాళ్ళు నైట్ వెళ్ళి ఆ టైంలో అటాక్ చేసి మన దేశ సంరక్షణ కాపాడుతున్నారంటే వాళ్ళకి సెల్యూట్ చేసి, మన ప్రధానికి, మన దేశానికి మనం సెల్యూట్ చేయాలి. పాకిస్తాన్కి మన మీద అటాక్ చేసే అంత ధైర్యం లేదు. కాకపోతే వాళ్ళు పెంచి పోషించి టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని మన మీద అటాక్ చేసి మన కాశ్మీర్ విచ్ఛిన్నం చేయాలని ఆలోచనలో ఉన్నారు. అది ఇప్పటికీ సాగదు. మన భారతదేశం, మన ప్రధాని, మన సైన్యం ఉండగా అది జరిగే పని కాదు. మన భారత ప్రజలు మొత్తం మన ప్రధాని వెంపడే వెనకాలే ఉన్నారు. మన దేశ ప్రజలు మొత్తం మన సైన్యం వెనకాలే ఉన్నారు. ప్రధానమంత్రి గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకుని చాలా అటాకింగ్ ఇంకా ఆ విధంగా చేయకపోతే రేపొద్దున రోజు వస్తారు మన దగ్గరికి వాళ్ళు. చాలా మంచి పని. మనందరం మన సైన్యానికి ఎప్పుడూ ఎన్నుదండగా చాలా చాలా గర్వించదగిన విషయం. దీన్ని అందరూ గర్వించాలి. ఒక్కళ్ళు కదా, అందరూ గర్విస్తున్నారు కదా. మోడీ గారు చేసిన ధైర్యం ఇంకా కూడా భారతదేశం మనం పుట్టినందుకు మా మోడీ భయంలో ఉన్న పీఓకి స్వాధీనం చేసుకోవాలా, పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పాలా. ప్రపంచ భారతదేశం 140 కోట్ల జనాభా కోరుకునే కోరికది. మొన్న పహల్గామ్లో జరిగిన అటాక్ మనం ఒక్కొక్కటి చెప్పు దెబ్బ. భవిష్యత్తులో అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏదైనా సరే తీసుకున్న నిర్ణయం మొత్తం మనకు అనుకూలంగా భారతదేశానికి. ఇవాళ ఉన్న మిలిటరీ కూడా మనం కూడా అందరూ యుద్ధానికి కూడా రెడీగా ఉన్నారు. దాని గురించి సో భారత ప్రజలందరూ కూడా ఆశించదగిన విషయం ఇవాళ మోడీకి. అంతేకాకుండా ఆపరేషన్ డ్రిల్స్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే మన సెక్యూరిటీ కూడా చేసుకోవాలా. ఇవాళ మనం కూడా సెక్యూరిటీ చేసుకోవాలా. ఇవాళ భారతదేశం కూడా బలంగా ఉన్నాము. ఒకవేళ యుద్ధం వస్తే వారం 10 రోజులు కూడా పాకిస్తాన్ ఆగలేదు. దానికంటే దేశ ప్రజల్ని కూడా రెడీ చేయాలా. కానీ ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోకూడదు. కోరుకుంటే ఎవరైనా దెబ్బతింటాం. సో పాకిస్తాన్కి ఇది గట్టి సమాధానం. కుక్క చెప్పు దెబ్బ. మనకి అంటే జస్టిస్ హ్యాస్ టు బి సర్వ్డ్ అన్నమాట. ఇప్పటికైనా నేను మరీ చెప్పడము ఏమంటే గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, దీని గురించి ఎక్కువ పబ్లిసిటీ చేయకండి అనే చెప్తున్నారు. ఐ మీన్ దట్ మే బి పాజిటివ్ నెగిటివ్ అందరూ ఉండొచ్చు. సో ఎక్కువ పబ్లిసిటీ చేయకూడదు అనేదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. జస్టిస్ హ్యాస్ టు బి సర్వ్డ్ అండ్ మోదీ గవర్నమెంట్ అంతా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు పహల్గామ్ అటాక్కి ఇది సమాధానం అని అనుకోవచ్చా మన ఇండియా తరపున? అంటే ఇన్ని రోజులు నా వరకు అడిగితే ఇంకా ఎక్కువే జరగాలి అని నేను చెప్తా. బికాస్ పహల్గామ్ జరిగిన దానికి దీనికి ఆన్సర్ వచ్చింది, కానీ గట్టి రిప్లై అయితే ఇంకా రాలేదు. గవర్నమెంట్ విల్ డూ దట్ అని నేను అనుకుంటున్నా. అది జరగాలి అని నేను భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఇండియా ప్రిపేర్ అయ్యేది కాదు. ఈసారి గట్టి ఆన్సర్ అదే అంత రేంజ్లో ఆన్సర్ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ దట్. అంటే మనుషులో ఉన్న పాపానికి సంబంధించిన ఈగో గవర్నమెంట్ దగ్గర క్యాష్ ఉంటుందేమో కానీ ప్రజల దగ్గర ఉండదు కదా. వీళ్ళు చేసిన పొరపాట్లకు వాళ్ళు సఫర్ అయిపోతారు. ఇప్పుడు అసలే పాకిస్తాన్ చాలా భేద దేశం. యుద్ధానికి చిన్నదానికి పెద్దదానికి ముఖం మీదకి వచ్చేస్తుంది. ఐ ఆమ్ నాట్ ఆర్డినరీ, ఐఎమ్ సంథింగ్, వన్ ఆఫ్ ది గ్రేట్, వన్ కైండ్ ఆఫ్ గ్రేట్. మళ్ళీ వీళ్ళు చేసే ప్రతి తప్పు దేవుని మీద మేము చేసే మంచి పని దేవునికి మేలు అవుతుంది, ఆయన దగ్గర మాకు మంచి పేరు వస్తుంది అనుకుంటారు వీళ్ళు. కానీ అదే దేవుడు అందరినీ పుట్టించాడు కదా సార్. అందరిని పుట్టించేది ప్రతి ఇప్పుడు కులాలు మతాలు మనుషుల దగ్గర వీళ్ళు పెట్టినాయి కనుక మనుషులందరూ ఒకటే సమానం. అది వీళ్ళు మా దేవుడు గొప్పడు అసలు కొంచెం ఆగి ఆలోచించే మనసు వీళ్ళ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు.
ఎందుకంటే సాయంత్రానికి సేరు బియ్యం లేవు అని ఒకళ్ళు, మా బాధలు మాకున్నాయి అనేది రెండో వాళ్ళు. వీటిలో ఈ ప్రెస్టేషన్లో ఎవడు ఏం చేస్తాడో ఎవరికి తెలియట్లేదు. అసలు ఈ యుద్ధాలు అనేది అనవసరం సార్. వాళ్ళే ఉగ్రవాదులు తీవ్రవాదులు పోషిస్తున్నారు పాకిస్తాన్లో అని. ఇగో ఇప్పుడు ఒక్కోడు పెరిగిపోయి ఉంటుంది సార్. ఇప్పుడు ఇగో ఏం చేస్తే వాళ్ళలో కొవ్వు అలా ఉండిపోతుంది, దాన్ని చంపేసుకోలేరు వీళ్ళు సార్. నిద్రపోతున్నప్పుడు నా ఒంటి మీద గొడ్డు ఉందో లేదో నాకు తెలియదు, మెలుగు వచ్చేపాటికి నేను మేసాలు మేలేస్తున్నాను సార్. ఆయాం అది ఎంత అన్యాయం సార్ అది కనుక. ఇప్పుడు మొన్న పహల్గామ్లో ఎవరైతే టూరిస్టులు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళిన వాళ్ళు సార్, తోటి మనుషులను చంపుకోవటం, మనిషిని చంపుకోవటం, వీలుంటే మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు సార్. నేను మీకు అన్యాయం చేస్తూ ఇది దేవుడికి హెల్ప్ చేస్తున్నానని సపోర్టర్ వీడు, ఇది అంత అజ్ఞానంగా కనిపిస్తుంది కదా సార్. కనుక దీనికి ఏం చెప్తాను సార్? దీనికి సమాధానం దీనికి సమాధానం ఇదే అజ్ఞానం అని నా వయసుకి, నా మేధస్కి ఇది తెలివి గలవాళ్ళు చేసే పనులు కావు ఇవి. ఇది ఎట్ ఎ టైం ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళు తప్పు చేస్తారు, మనం చేయాలా? అంటే ఉగ్రవాదులను తీసే ప్రయత్నమే కదా ఇదంతా. ఉగ్రవాది మీరెట్టు తీస్తారు సార్? అది ఎంత అది పెద్ద వృక్షం, మా వృక్షం మీరు ఏం చేస్తారు? అది ఇక్కడ ఇస్తుంటే అక్కడ మొలుతుంటారు, అక్కడ మొలుతుంటే ఇక్కడ మొలుతుంటుంది. దీని ఎండ్, దీనికి ఒక టైం అనేది ఉంది. దీనికి ఖయామత్ దినాలని ముస్లిమ్స్, కలియుగం అని చెప్పి హిందువులు, చివరి దినాలని క్రైస్తవులు చెప్తున్నారు. అంటే ఈ లోకానికి మార్పు అనే ద్వారం దగ్గర ఉంది కనుక దేవుడు దీన్ని తీర్పు తీరుస్తాడు. ఆయనకి ఇష్టం లేని వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇక ఆయనతో అది చేయాలి కానీ మానవులు భూమి మీద ఉన్న ప్రతి మానవుడు శాంతిని కోరుకుంటాడు. కానీ నీ యుద్ధాలు, నేరాలు, ఘోరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతి మానవుడు శాంతిని కోరుతాడు. అంటే ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్ట్ వచ్చి ఇండియాలో అటాక్ చేస్తే మనం సైలెంట్గా ఉండాలంటారా, రియాక్ట్ అవుతే మంచిదని అంటారా? మీ ఒపీనియన్ సార్? అది నేను దానికి ఏం చెప్తాను, గాంధీ గారు అహింసను మెయింటైన్ చేసి దేశానికి లోకానికి ఒక టర్నింగ్ తీసుకొచ్చాడు ఆయన. అహింస దానికి రిజల్ట్స్ కూడా కనపడుతుంది, మన స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మీరు అలా కాదు కత్తే బాంబుకి బాంబే అని చెప్పి అనుకుంటే అది ఏమొస్తుంది? ఇది రప్చర్ తప్పదు, ఇది కంప్లీట్ క్యూరిటీ లేదు సార్. నా హాఫ్ నాలెడ్జ్కి నేను చెప్పేది ఇది, నేను గ్రహించింది కనుక ఇది నేను ఎందుకంటే నాకు అర్థమైంది ఇది కనుక. ఇది మానవుల వల్ల వచ్చేది కాదు సార్. ఇది ఒకరికొకరు వీలుంటే క్షమించుకోండి, లేకపోతే నమస్కారం చేయండి, కాళ్ళు పట్టుకోండి, నన్ను క్షమించండి మొర్రో అంటే మీరు కొడతారా సార్? నన్ను క్షమించు, తప్పు నాదే అని 10 సార్లు మీకు కాళ్ళు పట్టుకుంటే నన్ను కొడతారా సార్? మీరు క్షమించారా? మరి ఆ మనసు ఏది? అసలు ఎందుకు ఉగ్రవాదులు ఎందుతారో వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఒకసారి కూర్చోబెట్టి హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా కూర్చోబెట్టి అసలు వాటి ఏంటి మనం ఇది న్యాయమేనా? మనం పోటాడుకుంటే వీళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇది న్యాయం కాదే అనేది అసలు ఎక్కడైనా కొంచెం పెద్ద రకంగా మానసికంగా ఎదురు కూర్చొని మాట్లాడుకొని హృదయపూర్వకంగా మనసిప్పి మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుద్ది సార్. పొద్దాగా పోట్లాట్లు ఇవాళ మీకు బలం ఉందో రేపు ఉండదు, ఇవాళ నన్ను కొడతారు రేపు ఉండదు, మీరు నా వయసులోకి మీరు రేపు వస్తారు, అప్పుడు సార్ సార్ ఇది మీదేది? ఇది తెలుగు పహల్గామ్ తర్వాత భారత ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందని చాలా ఆతృతగా వెయిట్ చేసినారు. ఇట్స్ ఎ గుడ్ డిసిజన్. మోదీ గారిని ఇప్పుడు సపోర్ట్ చేయాలి, పార్టీలకు అతీతంగా దేనికైనా. ఇప్పుడు మన దేశ భద్రత ముఖ్యం కదా మనకు, ఏదైనా సరే దాని గురించి మనం సపోర్ట్ చేయాలి. ఏదేమైనా సరే మనం అందరం భారతీయులం కాబట్టి ఇట్స్ ఎ గుడ్. డెఫినెట్గా ఇది ఒక హెచ్చరిక లాగానే, పూర్తి స్థాయి దాడి కాదు, జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే, టీజర్ లాంటిది, ట్రైలర్ లాంటిగా జస్ట్ శాంపుల్ మాత్రమే ఇది. దీని తర్వాత కూడా ఇంకా దాడులు ఉంటాయని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. దీంతోనే ఆపుతాడు నరేంద్ర మోదీ గారు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది రిటైలేషన్ అనేది చాలా ముఖ్యం. సో దీనికి కూడా మనం స్పందించకపోతే, ఈ మాత్రం రేంజ్లో కూడా మనం చేయకపోతే దానికి అర్థం ఉండదు. సో ఇది చెయ్యబట్టే మనం ఏంటనేది పాకిస్తాన్ వాళ్ళకి అర్థం అవుతుంది. సో దీనివల్ల వాళ్ళకి మన మీద ఒక క్లారిటీ వస్తుంది. సో ఇదైతే చాలా ఇప్పుడు అంటే ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో అంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ నుంచి రియాక్ట్ అవ్వాలి ఇండియా తరపు నుంచి అని వెయిట్ చేశారు. సో నిన్న నైట్ పాకిస్తాన్కి జరిగింది. సో భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఫస్ట్ అయితే ఇది అందరికీ సర్ప్రైజ్ అసలు. సో మాక్ డ్రిల్ అని చెప్పి, సో మన మీద మనం ఒక మాక్ డ్రిల్ ఎలా చేయాలని చెప్పేసి, సో వాళ్ళ 90% ఆఫ్ థాట్ని మన మీద మళ్ళించుకొని, సో వాళ్ళు నిద్రిస్తున్న టైంలో మనం కొట్టడం అనేది అది చాలా గొప్ప థాట్. మెయిన్గా మన వాళ్ళు చేసింది మన బోర్డర్ నుంచి వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద చేశారు. సో అది అందులోకి వెళ్ళకుండా ఇవ్వడం అనేది గొప్ప పని. సో దానికి చెప్పేది మామూలుగా మన వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. సో అంత వెళ్ళాల్సినంత అవసరం లేదు, వాళ్ళు పెద్ద ఇదేం కాదు. సో దానికి ఒప్పుకోవచ్చు.